మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా నేను చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు అయితే నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ అండి ఈజీగా ఎంతో రుచిగా మనం చేసుకునే విధానం చూపిస్తాను. చూడండి, దీంట్లో అయితే ఎటువంటి క్రీములు ఎటువంటి ఏమీ లేకుండా మనకి పాలు బిస్కెట్ అండి, ఇంకంతకు మించి ఏం అక్కర్లేదు. చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ బిస్కెట్లు ఇవి హాఫ్ లీటర్కి అయితే ఒక ప్యాకెట్ అండి. ఒక ప్యాకెట్ 20 రూపాయలకి వచ్చేస్తుందండి మన బయట. నేను ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. అలాంటి హాఫ్ లీటర్కి అయితే ఒక ప్యాకెట్ అండి. నేను లీటర్ వేసాను కాబట్టి 2 ప్యాకెట్లు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవి ఇట్లాగా సన్నగా ముక్కలుగా చేసేసుకోవాలండి. సన్న ముక్కలు చేసుకొని చాలా మంది మిక్సీకి పట్టుకోవాలనుకుంటారు, కానీ అవసరం లేదండి. మనం దీంట్లో పాలు పోసి కలుపుతాం కాబట్టి అది మెత్తగా అయిపోతుందండి. ఆ పౌడర్ అంతా, ఆ బిస్కెట్ అంతా ఇట్లాగా కొంచెం గోరువెచ్చని పాలు, మనం తీసుకున్న లీటర్ పాలల్లోనే ఇవి కూడా వేసుకోవచ్చండి. ఇదేంటంటే మనం ఇట్లా ముక్కలుగా చేసేసి ఒక్క నిమిషం ఇట్లా ఉంచితే చూడండి, ఇట్లాగా బాగా పేస్ట్ లాగా అయిపోద్ది. ఆ పాలు అయితే బాగా మరగాలండి. లీటర్ పాలు పోసుకున్నాం కదండి, లీటర్ పాలు కొంచెం బాగా పొంగులుగా మరిగితే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా వస్తుందండి. పాలు పొయ్యి మీద పెట్టేసుకొని ఇది మనం రెడీ చేసేసుకుంటే చూడండి, పాలు కూడా పొంగు వచ్చేస్తున్నాయి. ఇట్లాగా పాలు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని బాగా మరగాలి పాలు అయితే మరగకుండా ఉండకూడదు. ఇట్లా బాగా మరిగే పాలల్లో మనము చక్కెర, దీంట్లోకి ఎక్కువైతే చక్కెర పట్టదండి. హాఫ్ లీటర్కి అయితే 100 గ్రాముల చక్కెర వేసుకోండి. నేను లీటర్ పాలు కాబట్టి 200 గ్రాములకి కొంచెం తక్కువైనా పర్వాలేదు. 100 గ్రాములు కూడా కొంచెం తక్కువ, కరెక్ట్గా 100 గ్రాములు వేయాలని ఏం లేదండి. బాగా సరిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇప్పుడైతే మనం బాగా ఇట్లాగా పాలు బాగా మరగడమే ముఖ్యమండి ఈ ఐస్ క్రీమ్కి. పాలు ఏంటంటే మనం కొంచెం మరగంగానే అట్లా వేసుకోకూడదు. ఇట్లా బాగా పొంగులుగా ఇట్లా బాగా పొంగుతున్నట్టుగా బాగా మరగాలండి పాలు మరగదాన్ని బట్టి ఐస్ క్రీమ్ మనకి బాగా టేస్ట్ వచ్చేస్తుంది. చూడండి, 200 గ్రాముల చక్కెర, ఈ పంచదార అండి 200 గ్రాముల పంచదార వేసేసి కొంచెం పంచదార కరిగే వరకు ఇట్లా బాగా తిప్పుకోవాలి మనం. అసలు ఈ ఐస్ క్రీమ్ ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను అనేది మీకు లాస్ట్లో చెప్తానండి. ఎందుకంటే దీనికి ఒక స్పెషల్ ఉందన్నమాట. నేను ఐస్ క్రీమ్ చేయడానికి కూడా స్పెషల్ ఏంటో అనుకుంటున్నారు కదా, చెప్తానండి. ఇప్పుడైతే బాగా ఐస్ క్రీమ్కి మనం కలుపుకున్న బిస్కెట్ మొత్తం ఆ మిశ్రమాన్ని దీంట్లో పోసేసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలండి. ఇప్పుడు చక్కెర కరిగిపోద్ది. చక్కెర కరిగితో పాటు ఇది కూడా బిస్కెట్ కూడా దాంట్లో కలిసిపోద్ది. మొత్తం 2 కలిపి ఇట్లా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకొని ఇట్లా బాగా పొంగు వస్తుంది చూడండి, ఇట్లాగా బాగా మరగాలండి. కొంచెం చిక్కగా అయ్యే వరకు ఇది బాగా మరిగిపోవాలి. ఇది ఎంత బాగా మరిగి ఎంత బాగా చిక్కగా అవుతుందో మనకి ఐస్ క్రీమ్ అయితే అంత బాగా వస్తుందండి. మనం ఇప్పుడు పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే ఈ ఎండలకి వాళ్ళందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్ళాలంటే బయటికి ఈ ఎండలకి ఎక్కడండి, మనం అంటే ఎట్లాగో వెళ్ళిపోతాము. పిల్లలు పెద్దవాళ్ళు ఎండల్లోకి రాలేరు కదండి. ఎండలో వెళ్ళాలి రావాలి. అట్లా కాకుండా మనము ఐస్ క్రీము మధ్యాహ్నం తినాలనుకుంటే ఇది పొద్దున్నే రెడీ చేసి పెట్టేసేయాలండి. పొద్దున్నే రెడీ చేసి పెట్టేసి మనం చూడండి ఇట్లాగా చిక్కగా అయిపోతుంది. ఇట్లా చిక్కగా బాగా మరిగిపోయాక తీసి చల్లారి పెట్టుకోవాలండి. వేడిగా మట్టుకు వేసుకోకూడదు. చల్లారి పెట్టేసుకొని ఇట్లాగా చల్లారాక మిక్సీలో వేసేసుకోవాలి. ఇట్లా మిక్సీలో వేసేసుకొని మనం దానిని తీసేసి మనం ఒక బాక్స్లో ఇట్లా బాక్స్ ఉంటుంది కదండి, ఆ బాక్స్లో వేసేసుకొని మనం 3 గంటల సేపు డ్రై ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. 3 గంటలతో మనకి దీంతో పని లేదండి. మనకైతే 10 నిమిషాలు పట్టిద్ది. 3 గంటలు 4 గంటల తర్వాత అయినా సరే బాగా వస్తుందండి. చూడండి, నేనైతే 3 గంటలు కాకుండా 4 గంటల సేపు ఉంచాను. 4 గంటల సేపు తర్వాత ఇట్లాగా చిక్కబడిందండి బాగా.
ఫస్టే అది చిక్కగా ఉంది కదా, ఇంకా కొంచెం చిక్కగా అయిపోద్ది అనమాట మనం 4 గంటల తర్వాత తీస్తే ఫ్రిడ్జ్లోంచి. ఈ 4 గంటల తర్వాత తీసి మళ్ళీ ఇట్లాగ మనం మిక్సీకి వేసుకోవాలండి. ఇట్లా బాగా మిక్సీకి వేసేసుకొని చూడండి, మొత్తం ఇట్లాగా మిక్సర్ అయిపోవాలి. మొత్తం మిక్సీకి వేసేసుకొని ఇట్లాగా మళ్ళీ అదే బాక్స్లో పోసుకొని మనమైతే మళ్ళీ మిగిలిన బిస్కెట్లు ఉంటాయి కదండి, మనం ప్యాకెట్లు తెచ్చుకున్నాక కొంచెం ఉంటాయి కదండి, ఆ బిస్కెట్లో ఇట్లాగ క్రీమ్ తీసేసుకొని పక్కకి, క్రీమ్ వేరేగా బిస్కెట్ వేరేగా సన్నగా ముక్కలుగా చేసేసుకొని ఈ పైన అయితే వేసేసామనుకోండి, తినేటప్పుడు ఈ బిస్కెట్ ముక్కలతో ఐస్ క్రీమ్ తింటుంటే సూపర్గా ఉంటుందండి. అసలు నిజంగా మనం బయటికి వెళ్ళి తినే ఐస్ క్రీమ్ కన్నా ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంటుందని మీరే అనుకుంటారు. చాలా బాగుంటుందండి. ఇట్లాగా మనం ఆ బిస్కెట్లను సన్నగా ముక్కలు చేసేసుకొని ఇట్లా మొత్తము ఐస్ క్రీమ్లో మిక్సీ పట్టిన ఐస్ క్రీమ్లో మనం 2వ ట్రిప్ కూడా పెడతాం కదండి, అప్పుడు వేసుకోవాలి. ఫస్ట్ ట్రిప్ వేసుకోకూడదు. ఇట్లా మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మా ఇంట్లో వాళ్ళు నువ్వు లీటర్ పాలతో ఎంతమందికి ఐస్ క్రీమ్ చేస్తావు మేమే చూస్తాము, రమ్మ బయట నుంచి తెస్తానంటే వద్దన్నావు అని అడిగారండి. నేను వాళ్ళకి ఎప్పుడు కావాలో అడిగాను. వాళ్ళు మాకు సాయంత్రం 3 గంటలకైతే 3-4 లోపు ఇచ్చేసేస్తే మేము తింటామన్నారు. నేనేం చేశానంటే పొద్దున్నే రెడీ చేసి పెట్టేసి వాళ్ళు అడిగిన టయానికి ఇచ్చేసానండి. ఇప్పుడైతే ఖచ్చితంగా 6 గంటల సేపు పెట్టాలండి. ఖచ్చితంగా 6 గంటల సేపు పెట్టాకే మనకు ఐస్ క్రీమ్ రెడీ అవుద్ది. చూసారు కదా, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 8 గంటల తర్వాత మనం ఇట్లాగా బాక్స్ తీస్తే ఎంతో టేస్టీగా సూపర్గా రెడీ అయిపోద్దండి ఐస్ క్రీమ్. చూసారు కదా, మీరు కూడా ఇట్లాగే తక్కువ టైంతో ఎక్కువ రుచి గల ఐస్ క్రీమ్ తప్పకుండా ట్రై చేయండి. నేను ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు ఎందుకు చేశానో చెప్తాను. మాకు 500 మంది సబ్స్క్రైబర్లు వచ్చారని చెప్పి మా ఇంట్లో వాళ్ళు మాకు పార్టీ ఇవ్వవా అని అడిగారండి. ఐస్ క్రీమ్ పార్టీ ఇవ్వాలని అడిగారు. అందుకనే వాళ్ళకి ఇంట్లోనే చేసి ఐస్ క్రీమ్ పార్టీ ఇచ్చేసాను. మాకు సపోర్ట్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన 500 మందికి చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు మీ సపోర్ట్ మాకు ఇట్లాగే ఉండాలి. ఇంకా ఉండే వాళ్ళు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేయాలి. ఇంకా సబ్స్క్రైబర్లు పెరగాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి. నేను కూడా దేవుని కోరుకుంటాను. మీరందరూ సంతోషంగా హ్యాపీగా ఎప్పుడు బాగుండాలి. చూడండి, ఐస్ క్రీమ్ అంతా రెడీ అయిపోయింది. తర్వాత మన దగ్గర ఉన్న చాక్లెట్ క్రీమ్ అయితే ఇట్లా పైన పోసేసి నేను వాళ్ళకి డెకరేషన్ చేసేసానండి. ఐస్ క్రీమ్ షాపులో వేసినట్టుగా వాళ్ళకి ఏమి తగ్గకుండా, అసలు ఇది ఇంట్లో చేశారా బయట తెచ్చారా అని ఆలోచన రానికుండా వాళ్ళకి మొత్తం అక్కడ ఏమైతే మనకి వేస్తారో అవన్నీ వాళ్ళకి వేసేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ చేసేసి ఇచ్చేసానండి. మనం 6 గంటలు 8 గంటలు అనేది కాకుండా కొంతమంది ఫ్రిడ్జ్లో ఏంటంటే కొంచెం త్వరగా బాగా గడ్డ కట్టేస్తాయండి, కొంతమంది లేటుగా అవుతాయి. మీరు ఖచ్చితంగా 8 గంటలు పెట్టుకున్నాక అప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొని చూసుకోండి. బాగా గట్టిగా అయితే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అప్పుడు తర్వాత మనకి ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నేనైతే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేసాను. ఎంతో టేస్టీ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ. తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.